ఇది వచ్చేసరికి లోపలి సెటప్. మనం ఒక 60 వాట్ బల్బ్‌ని ఒక 15 వాట్ యాక్చువల్లీ అది బల్బ్ ఎల్ఈడి 15 వాట్ బల్బ్ దాని ప్లేస్‌లో రీప్లేస్ చేయాలి. ఆ 15 వాట్ బల్బ్‌ని యూజ్ చేయాలి లోపల. ఇది ఒక 50 ఎక్స్ మాక్సిమం కెపాసిటీ వరకు. అది మనం 100కెళ్తే 260 వాట్ బల్బ్స్‌ని యూజ్ చేసుకోవాల్సొస్తుంది. ఇది వచ్చేసరికి ఎస్టీసీ 3028 ఆ కంట్రోలర్ యొక్క సెన్సార్. దాన్ని మనం ఈ రొటేషన్ కంట్రోల్ ఇది ఏదైతే ఉందో దీనికి ఇటు సైడ్ బిగించడం జరిగింది. ప్లస్ ఇవి వచ్చేసరికి మనం హ్యూమిడిటీ మీటర్ యొక్క సెన్సారు, ఇది మన టెంపరేచర్ కంట్రోలర్ యొక్క సెన్సారు. వీటిని మనం జస్ట్ మానిటర్ పర్పస్ కోసం, అంటే టెంపరేచర్ అన్ని ప్లేసెస్లో కరెక్ట్గా ఉందా లేదా యూజ్ చేయడానికి ప్రజెంట్ వాడుతున్నాం దాన్ని. అండ్ ఇది వచ్చేసరికి మనం అమెజాన్ నుంచి పర్చేస్ చేయడం జరిగింది. 1600 పడింది. ఇది 4950 ఎక్స్ కెపాసిటీ ఇది. సో దీనికి కింద మనం స్టాండ్ అనేది మనం కస్టమైజ్ చేసాము. ఇట్లా ఒక స్టూల్ టైప్లో 4 హైట్స్ని ఇచ్చి దీన్ని హైట్ ఎక్స్ట్రా హైట్ యాడ్ చేయడం జరిగింది దీనికి. అండ్ మనం 2 DC ఫ్యాన్స్ వాడాం. 2 ఫ్యాన్స్ 2 బల్బ్స్. దానికి వైరింగ్ వచ్చేసరికి లోపల కూడా మరి జిగ్జాగ్గా కాకుండా నీట్గా మనం కేసింగ్ పైప్ యూజ్ చేసి, కేసింగ్ పైప్ని ఇక్కడ ఈ మనం పవర్ బాక్స్ అని ఇందాక ఏదైతే డిస్క్రైబ్ చేసాం దాంట్లోకి వెళ్ళడానికి యూజ్ చేసాము. అక్కడ నుంచి ఇది మోటార్కి వచ్చేసరికి 230 వోల్ట్స్, డైరెక్ట్ 230 వోల్ట్సే వస్తుంది. ఇక ఈ కేసింగ్ పైప్ ద్వారా ఈ DC ఫ్యాన్స్కి కావాల్సిన 12 వోల్ట్స్ అండ్ ఈ లైట్స్కి కావాల్సిన 230 వోల్ట్స్ మనం ఈ కేసింగ్ పైప్ ద్వారా పవర్ బాక్స్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇది ఎవరికైనా ఇన్స్ట్రక్షన్స్ ఏదైనా హెల్ప్ కావాలన్నా తయారు చేయడంలో, లేదంటే ఏదైనా మాకు ఏదైనా ప్రిపేర్ చేసి పెట్టండి బడ్జెట్లో అంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. యూ మే కెన్ కాంటాక్ట్. ఈ చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో వాళ్ళకైతే బాగా దగ్గరగా ఉంటుందండి. సో ఇది బడ్జెట్లో, ఫుల్ బడ్జెట్లో మనకు అన్నీ మనం కొనే పని లేకుండా, అన్నీ మనం కొనకుండా మనకి అవైలబుల్లో ఉన్న థింగ్స్ని యూజ్ చేసుకొని బడ్జెట్లో చేసుకోవడం జరిగింది ఇది. సో ఎవరైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు.